స్వెల్ బోన్. ఈ మూవీ వర్కౌట్ కాదేమో అనుకున్నా, నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ మూవీ. షోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్జెక్ట్ ప్లీజ్ సపోర్ట్. షోలోకి వెళ్తే ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉంటది. రాజుకి ఒక కూతురు ఉంటది. ఒక శాపం వల్ల ఆ రాజు ఆ రాణి ఒక జంతువులాగా మారిపోతారు. ఆ కూతురు వాళ్ళ అమ్మ నాన్నని కాపాడిందా, ఆ రాజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాది అనేదే మూవీ స్టోరీ. మాటలో చెప్పాలంటే మూవీ చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, కామెడీ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, జంతువులకి అమ్మాయికి రిలేషన్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అయినా అనుకోవచ్చు మూవీకి. ఈ మూవీ చిన్న పిల్లగాల కాంచి పెద్దల వరకు ఈ మూవీని చూడొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. కొన్ని సీన్స్ తప్పితే మూవీ అంతా కూడా ఒకే అనిపించింది. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో అనిపించింది. జంతువులకి మనుషులకి రిలేషన్స్ చాలా అంటే చాలా బాగా చూపెట్టాడు అనిపించింది డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్ సీన్ చాలా బాగా డిజైన్ చేశాడు అనిపించింది డైరెక్టర్. ఈ మూవీ 1:50 ఉంది. చిన్న సినిమాయే కావచ్చు, స్టోరీలో దమ్ముంది. క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించినాయి. మూవీలో ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారనిపించింది. మీరు ఈ మూవీని చూడాలంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్.